హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది కపుల్స్ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి ఫస్ట్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, కొంతమందికి రాదు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు, మేడం మేము డైలీ కలుస్తున్నాం అయినా ప్రెగ్నెన్సీ రావట్లా, అసలు మేము ఎన్నిసార్లు కలవాలి ప్రెగ్నెన్సీ రావడానికి, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావడానికి కరెక్ట్గా ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి అన్నమాట. కానీ దీనికి కూడా న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు నార్మల్గా కొంతమందికి ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది అనేది తెలియదు అనమాట. అదే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ చేస్తుంటే ఓవ్యులేషన్ ఎప్పుడు అయ్యిద్ది అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో మేము కరెక్ట్గా ఏ టైంలో ఓవ్యులేషన్ అయ్యిద్ది అని చెప్తాం కాబట్టి ఆ టైంలో మీరు కలిస్తే ఛాన్సెస్ హై ఉంటాయి. కానీ దీంట్లో కూడా ఏంటి అంటే చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఓవ్యులేషన్ టైంలోనే కలవమంటున్నారు కదా, ఆ టైంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా, ఆ టైంలో కలిస్తే సరిపోయేది అనుకుంటారు. అట్లా కాదు. ఏంటి అంటే మీరు రెగ్యులర్గా వన్స్ ఇన్ 2 days కానీ వన్స్ ఇన్ 3 days కానీ కలుస్తూ ఉంటే మగవాళ్ళలో కొత్త స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నార్మల్గా మగవాళ్ళలో ఎవ్రీ మినిట్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడక్షన్ జరగటం వల్ల ఎవ్రీ వన్స్ ఇన్ 2 days మనం కలుస్తూ ఉన్నాం అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి ఆ బ్యాడ్ స్పర్మ్ ఏదన్నా ఉన్నా కూడా పోయి కొత్త స్పర్మ్ ప్రొడక్షన్ వల్ల DNA డ్యామేజ్ కూడా జరగని స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేసుకుంటా ఓవ్యులేషన్ టైంలో మెయిన్గా మనం కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. సో మీకు ఇట్లా ఇంకా డౌట్స్ ఉంటే ఏ టైంలో ఎలా ఏంటి రీజన్స్ అనేది మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.